హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రజికర్ అనే మూవీ రీసెంట్గా వచ్చింది కదా. అసలు ఈ కథ ఏంటి, తెలంగాణ సాయుధ పోరాటం ఎలా జరిగింది, దీంట్లో యాడ్ చేసిన వారు ఎలా చేశారు, ఈ టాపిక్స్ అన్నీ తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం 7వ రోజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అంటే మన మకరంద్ దేశపాండే ఏలుబడిలో అయితే ఉన్న రోజులు అవి. సో దేశంలోని అన్ని రాజ్యాలను సంస్థానాలను భారత్లోని విలీనం చేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు అయితే చేస్తుంటది. కానీ నిజాం ప్రభు మాత్రం అందుకు ససేమరైతే అంటాడు. తమ దగ్గరున్న రజకార్లు అనే ప్రైవేట్ సైన్యం సహకారంతో హైదరాబాద్ సంస్థానాన్ని తుర్కిస్తాన్ అనే దేశంగా ఏర్పాటు చేయాలని అయితే నిర్ణయం చేసుకుంటాడు. సో దీనికోసం రజకర్లు చీఫ్ కసీం రిజ్వీ అంటే రాజ్ అర్జున్, అప్పటి నిజాం ప్రధాని లాయక్ అలీ ఖాన్ అంటే జాన్ విజయ్ ఓ పెద్ద కుట్రనైతే తెరలేపుతారు. తమ రాజ్యంలోని హిందువులను బలవంతంగా మత మార్పులు చేయించే ప్రయత్నం అయితే చేస్తారు. సో ఉర్దూని అధికార భాషగా అయితే ప్రకటిస్తూ తెలుగు, కన్నడ, మరాఠీ ఇంకా ఇతర భాషలపై నిషేధం అయితే విధిస్తారు. అలాగే ఇష్టరీతిన విచిత్రమైన అయితే పన్నులు విధిస్తూ ప్రజల్ని దారుణంగా అయితే హింసిస్తుంటారు. ఈ క్రమంలో వారికి ఎదురు తిరిగిన ఎన్నో ఊళ్ళల్లో దారుణ మారణ హోమం అయితే సృష్టిస్తారు. అయితే అప్పటి ప్రధాన హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం దురాఘాతలను తెలుసుకొని హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేసేందుకు పోలీస్ చర్యకి అయితే సిద్ధపడతారు. మరి ఆ తర్వాత ఏమైంది, నిజాం ప్రభువు నుంచి స్వతంత్రం సాధించే క్రమంలో తెలంగాణ ప్రజలు ఎటువంటి పోరాటం చేశారు, వాళ్ళని అణగదొక్కేందుకు రజకార్లు ఎలాంటి ఆకృత్యాలకు పాల్పడ్డారు, భారత ప్రభుత్వం చేపట్టిన పోలీస్ చర్య ఫలితాన్నిచ్చిందా లేదా అన్నది ఈ మూవీస్ చూస్తే మీకు నిజంగా అర్థమవుద్ది. సో ఇక కథ ఎలా ఉంటుందంటే, ప్రపంచంలోని పోరాటాల్లో తెలంగాణ సాయుధ పోరాటానికి ఎంతో ప్రత్యేక స్థానం అయితే ఉంటుంది. సో అప్పట్లో నిజాం పరిపాలనలో హైదరాబాద్ సంస్థానంలో ఎలాంటి అరాచకాలు ఆకృత్యాలు జరిగాయి, గ్రామాల్లో రజకార్లు ఎంతటి దురాకతలకు పాల్పడ్డారు, వారిని ఎదిరించి పోరాడే క్రమంలో ప్రజల సాయుధులై కథన రంగంలోకి దూకిన తీరు, ఈ క్రమంలో వీరమరణం పొందిన వేలాది యోధుల కథలు ఇక తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. చరిత్ర పుటల్లో దాగిన నెత్తుటి కథల్ని రజికర్ రూపంలో ఇక ఎమోషనల్గా తెరపై అయితే చూపించే ప్రయత్నం చేశాడు ఇక దర్శకుడు ఏటా సత్యనారాయణ. ఇక టైటిల్ కార్డుతోనూ తెలంగాణ చరిత్రను పరిచయం చేసి స్వతంత్రానంతరం దేశంలోని పరిస్థితుల్ని, అప్పటి హైదరాబాద్ సంస్థానంలోని నిజాం పరిపాలనను చూపిస్తూ నేరుగా అసలు కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇక అక్కడి నుంచి రజకార్లు దుశ్చర్యలను ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ సినిమాని ఇంట్రెస్టింగ్ అయితే ముందుకు నడిపించారు. అప్పట్లో తబ్లిక్ పర్మాణ పేరుతో రజకార్లు ప్రజల్ని బలవంతంగా మతమార్పిడి చేయించిన తీరు, ఇక తెలుగు భాష మాట్లాడుతున్నారన్న అక్కస్తో బడుల్లో పిల్లలపై వారు చేసిన దారుణ, ఊళ్ళల్లో మహిళలు, ఆడపిల్లలపై రజకార్లు వాళ్ళ ప్రతినిధులు అఘాయిత్యాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ పుస్టాప్లు అయితే మనకి సాగుతూ ఉంటుంది. అయితే దీంట్లో ప్రత్యేకంగా హీరోలు అంటే ఎవరో కనిపించరు. ప్రతి 10-15 నిమిషాలకు ఒకసారి ఒక శక్తివంతమైన క్యారెక్టర్ అయితే తెరపైకి వచ్చి తనదైన పోరాట స్ఫూర్తిని చూపించి మాయమైపోతుంటారు. ఇవన్నీ తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ఉన్న వీరగాథలే. అయితే అవన్నీ తెలిసిన కథలే, అయినా తెరపై చూసినప్పుడు రోమాలు నెక్కబడుచుకునేలా అయితే ఉంటాయి. కొన్ని ఎపిసోడ్లు అయితే రాజకారుల ఆకృత్యాలు చూస్తున్నప్పుడు వాళ్ళు కనిపిస్తే నిజంగా మనమే తిరగబడాలన్నంత ఆవేశం కలిగించేలా అయితే ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో ఎక్కువగా రాజకారుల ఆకృత్యాలను చూపిస్తే సెకండ్ హాఫ్లో వారికి ఎదురు తిరిగిన ప్రజల పోరాట స్ఫూర్తిని చూపించే ప్రయత్నం అయితే చేశాడు ఇక డైరెక్టర్. ఈ క్రమంలో వచ్చిన బైరన్పల్లి వాసుల సాయుధ పోరాటం, పరకాల జెండా ఉద్యమం, ఈశ్వరయ్య గండయ్య గ్యాంగ్, నిజాం ప్రభుపై చేసే బాంబ్ అటాక్ ఎపిసోడ్ అన్నీ ఆకట్టుకునేలా అయితే ఉంటాయి. ఈ ఫస్ట్ హాఫ్ అంతా తెర వెనక ఉండి చర్చలు జరుపుతూ కూర్చున్నట్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర ప్రీ క్లైమాక్స్లో తెరపైకి వచ్చి నిజాం రాజ్యంలోకి అడుగుపెట్టడంతో కథ అయితే ఊపొస్తుంది. సో ఈ క్రమంలో కసీం రిజ్వీకి పటేల్ ఇచ్చే వార్నింగ్ ఎపిసోడ్ అయితే హైలైట్ అనే చెప్పొచ్చు. ఇక క్లైమాక్స్ సీన్స్ అన్నీ వచ్చి భారత ప్రభుత్వం చేపట్టే పోలీస్ చరిత్ర అయితే సాగుతాయి. కానీ ఆ ఎపిసోడ్ని మరీ అంత ఆసక్తికరంగా చూపించలేకపోయారు అనిపిస్తుంది. నిజానికి తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్ట్ పాత్ర ఎంతో కీలకం. కానీ సినిమాలో మాత్రం భారత సైన్యం రంగంలోకి దిగగానే వాళ్ళ ఉద్యమం నుంచి పక్కకు తప్పుకున్నట్లయితే చూపించారు. అదంతా ఒక హేతుగా అయితే అనిపించదు. ఇక దీంట్లో క్యారెక్టర్లో వచ్చేసి చాలామంది వాళ్ళ నటన తగ్గట్టే చేశారనే చెప్పొచ్చు. ఇక ఈ స్టోరీకి బలం ఏంటంటే కథ, స్క్రీన్ ప్లే. ఇక స్టార్టింగ్ అయినా చాలా చరిత్రను అయితే దీంట్లో చూపించిన తీరు అయితే బాగానే ఉంటుంది. ఇక మైనస్ ఏమీ లేదు, తెలిసిన కథే. ఇంకా మితిమీరిన హింస అయితే ఉంటుంది దీంట్లో, అవే ఇంకేం కాదు. సో మీలో ఎంతమంది ఈ మూవీని చూసారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.